పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను ఆనందంతో స్వీకరిస్తున్నాను. పార్టీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. అలానే పార్టీ నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఏమనిపిస్తుంది అంటే పార్టీలో చాలా కొంత ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు ఉన్నప్పటికీ మీకు అధిష్టానం అవకాశం కల్పించడం. ఆశావాహులు మా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి పెద్దలు అనేక మందిని దీన్ని ఆశించడం తప్పదు. అంటే ఇంకోటి సార్, గతంలో మీరు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు అసెంబ్లీలో మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు ఎక్కువగా ప్రస్తావించేవాళ్ళు. అదేవిధంగా సోమవీర్రాజు ప్రస్థానం కొనసాగబోతుంది, ఎలా ఉండబోతుంది? కౌన్సిల్లో ఉన్న ప్రతిపక్షాన్ని తీవ్రంగా ఎండగట్టి గట్టి ప్రయత్నం చేస్తారు. మండలిలో ఎక్కువ వైసీపీ నేతలు ఎక్కువగా ఉన్న వాళ్ళు సరైన స్థితిలో వ్యవహరించడం లేదు కాబట్టి వాళ్ళు సరైనటువంటి స్థితిలో పెట్టే విధంగా కూటమి నేతగా నేను గట్టి ప్రయత్నం చేస్తాను. సార్ ఇంకోటి అంటే మండలిలోనే ప్రధానంగా ప్రభుత్వం మీద బొత్స కానీ లేకపోతే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, కూటమి మీద కానీ లేకపోతే బీజేపీ మీద కానీ విమర్శలు చేస్తున్నారు. వాటి మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అసలు మండలిలో ఎందుకు, అసెంబ్లీలో ఎందుకు చేయడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీకి రావాలిగా, ఆ నాయకుడు వచ్చి మాట్లాడాలిగా. అక్కడే పెద్ద ఎత్తున చేయడం ఎందుకు? ఇక్కడ డౌన్ అయిపోవడం, బ్యాటరీ ఏమైనా డౌన్ అయిపోయిందా, డిశ్చార్జ్ అయిపోయిందా? ఇక్కడ కూడా వచ్చి మాట్లాడాలిగా. ఏంటి అక్కడే ఛార్జ్ ఉందా, అసెంబ్లీలో ఛార్జ్ పోయిందా? ఆలోచించుకోమనండి. అక్కడ గట్టిగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏమంటే ఇక్కడ నెమ్మదిగా మాట్లాడకుండా బయటికి పారిపోతున్నారని ఎందుకు అడగరు వాళ్ళ నాయకుల మీద? 2027లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, వాటికి సన్నద్ధం అవుతున్నామని జగన్ అంటున్నారు. జగన్ గారు ఎవరు చెప్తారు? జగన్ గారు చెప్పిన వాటికి అన్నిటికీ నేను సమాధానం చెప్పాలా? జమిలీ ఎన్నికలు అయితే జరిగి తీరుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేదు. ఇప్పుడు ఏదో మాయమాటలు చెప్తుందని జగన్ పదే పదే చేస్తున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ తీస్తామన్నారు. సత్వారం అన్నా రావాలి, చెవుడన్నా రావాలి. 4,000 ఇస్తున్నారు, ముఖ్యమంత్రి రెడ్డి పంచుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఈయనేం పెంచలేదు, ఈయన ఎక్కడుండి కూడా ఇచ్చేటప్పుడు ఇంట్లో పడుకునేవాడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి 75 ఏళ్ళలో అందరికి వెళ్ళి తిరిగి ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 4,000 ఇస్తున్నాడు. అయ్యా ఇస్తున్నారని మీరు చెప్పాలిగా. జగన్మోహన్ రెడ్డికి సత్వరం వినికిడు లేదు మీరు చెప్పాలి కదా. ఆయన అంటున్నాడని అన్నంటే అలాగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇచ్చారా లేదా? 6లో ఇంకేమి ఇచ్చారు? పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్ ఇచ్చాము, పెన్షన్ ముందే ఇచ్చాము. రాబోయే రోజుల్లో అమ్మ కూడా ఇస్తాము. అన్నీ ఇచ్చుకుంటూ పెడతాం. అలా జగన్ చెప్పినట్లే చెయ్యాలని ఎక్కడుంది? ఆయన మమ్మల్ని ఏమైనా ఆదేశిస్తాడో ఏంటి? అది సాధ్యపడదుగా. మేము 6 అన్నాం, ఇప్పుడు 4 చేసాము, ఇంక 2 ఉన్నాయి చేస్తాం. ఏమీ చేయలేదని ఆయన అంటే మీరు మమ్మల్ని మరలా అదే అడుగుతున్నారు. ఇవన్నీ నిజాలే కదా, చెప్పండి. పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయబోతున్నారు? గతంలో మీరు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఎలా కృషి చేయబోతున్నారు? అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, వికసిత భారత్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ 3 పార్టీలు అభివృద్ధి చేసుకుంటాం. సరే అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మొన్న రాజమండ్రి దగ్గర ఇష్యూ దగ్గర ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దానికి ఉదాహరణ మొన్న పగడాల ప్రవీణ్ అని ఒక పాస్టర్ చంపేయడం అనే ఒక క్రిస్టియన్ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దాని గురించి దీని మీద ఇన్వెస్టిగేషన్ వేశారు ప్రభుత్వం. అక్కడ ఉన్న ఎస్పీ గారే కాదు, డీజీ గారు కూడా, డిఐజీ గారు, డీజీపీ గారు కూడా దీని మీద స్పందిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విధాల ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాటి మీద కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ కూడగట్టుకు మద్దతు తెలుపుతున్నారని ముస్లిం సంఘాల నాయకులు ఆరోపణ చేస్తారు. అలాగా ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఈ ముగ్గురిని మీరు వెళ్ళి అడిగితే ఆనందపడతాను. థ్యాంక్ యూ.